లాజిక్ బిల్డింగ్ సిరీస్‌లో ఈరోజు డే 19 అండ్ ఈరోజు ప్రాబ్లమ్ వచ్చేసి వాలిడ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ ప్రాబ్లమ్ అయితే లీడ్ కోడ్‌లో 367 నంబర్ అన్నమాట. సో, ఇక్కడ మనకేమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ ఏ పాజిటివ్ ఇంటిజర్ నమ్ రిటర్న్ ట్రూ ఇఫ్ నంబర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ ఫాల్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ట్రూ రిటర్న్ చేయమని చెప్తున్నాడు. లేదు అంటే మాత్రం ఫాల్స్ రిటర్న్ చేయమంటున్నాడు. సో, ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటో చూద్దాం. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈస్ అన్ ఇంటిజర్ దట్ ఈస్ ది స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటిజర్. అంటే ఏదైనా ఒక దాన్ని దాంతో మల్టిప్లై చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదా, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు 16 ఉంది కదా, 16 ఇక్కడ 16 ఇచ్చాడు కదా. సో 16 అనేది 4 x 4 కదా. సో అప్పుడు 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అండ్ 4 కూడా ఉంది కదా, ఈ 4 అనేది ఏంటిది అంటే ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఎలా అంటే 2 x 2 కదా, సో అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలానే ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, 3 అనేది 1 x 3 అలా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే 3 అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. 14 అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఎందుకంటే ఈ 14 అనేది 3.74 ఇంటూ 3.74 ఇంటూ ఈక్వల్ టు 14 అని వస్తుంది. సో ఇక్కడ 3.742 అనేది ఇంటిజర్ కాదు. కాబట్టి ఈ 14 అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చాడు. ఏంటంటే యూ మస్ట్ నాట్ యూజ్ ఎనీ బిల్ట్ ఇన్ లైబ్రరీ ఫంక్షన్ సచ్ యాజ్ స్క్వేర్ రూట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నా అంటే స్క్వేర్ రూట్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేయదు అని చెప్పి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించిన కోడ్ అయితే రాసి చూద్దాము. సో ఫస్ట్ ఫర్ లూప్ తీసుకుంటాము. ఫర్లో ఏం చేస్తామంటే i ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. అండ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ వరకు ఇది రన్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తున్నా i ప్లస్ ప్లస్ తీసుకుంటున్నా. సో ప్రతిసారి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నా. ఇఫ్ i ఈక్వల్ టు ఇఫ్ i ఇంటూ i ఈక్వల్ టు నెంబర్ వస్తే సో మనం ఏం చేయాలి, రిటర్న్ ట్రూ చేయాలి. ఓకే, రిటర్న్ ట్రూ చేస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ రిటర్న్ ట్రూ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 16 ఇచ్చినప్పుడు మనం 4 x 4 వరకు తీసుకుంటున్నాం. అదే ఒకవేళ 17 ఇస్తే ఏం చేస్తాము, ఇది 4 x 4 అవుతుంది, అప్పుడు 16 వస్తుంది. బట్ 5 x 5 ఈక్వల్ టు 25 అవుతుంది. అంటే ఈ 25 అనేది 17 కన్నా తక్కువనే ఉంది. ఈ 25 అనేది 17 కన్నా ఎక్కువ కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడతో ఈ ఫర్ లూప్ అనేది బ్రేక్ చేయాలి. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనము, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇఫ్ తీసుకోవాలి. ఇఫ్ i ఇంటూ i గ్రేటర్ దెన్ నెంబర్ ఉంటే ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అని చెప్పి తీసేసుకుంటాం డైరెక్ట్గా. సో ఇది దీనికి సంబంధించిన కోడ్ అనమాట. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము, ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. సో ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నాను ఇక్కడ. సో నేను పైథాన్ తీసుకుంటున్నా. సో మీ విష్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఫస్ట్ ఇనిషియల్ ఏం తీసుకుంటున్నా, ఫర్. సో ఫర్ ఎక్కడి నుంచి స్టార్ట్, ఫర్ ఇన్ రేంజ్ తీసుకుంటున్నా. ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి. సో 1 ఎక్కడ ఎండ్ అవ్వాలి, నెంబర్ దగ్గర. సో నెంబర్ ప్లస్ 1 అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఏం చేస్తున్నా ఇక్కడ ఇఫ్ కండిషన్. ఇఫ్ i ఇంటూ i ఈక్వల్ టు నెంబర్ వస్తే ఏం చేయాలి మనం ఇక్కడ, రిటర్న్ ట్రూ. సో ఇక్కడ రిటర్న్ ట్రూ అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఏంటి, ఇఫ్ మళ్ళీ ఇఫ్ i ఇంటూ i గ్రేటర్ దెన్ నెంబర్ వస్తే ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ మనము రిటర్న్ ఫాల్స్ చేయాలి. రిటర్న్ ఫాల్స్. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. సో ఇక్కడ టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము, ఎనీథింగ్ మిస్ అయిందో తెలుస్తుంది మనకి ఇక్కడ. మనం ఇక్కడ రన్ చేసినప్పుడు ఏమైందంటే మెమరీ లిమిట్ ఎక్సిడ్ అని వచ్చింది. ఈ మెమరీ లిమిట్ ఎక్సిడ్ ఎందుకు వస్తుంది అంటే చెప్తా వినండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటున్నా, లైక్ 100 అనుకోండి. సో ఇప్పుడు ఈ 100 తీసుకున్నప్పుడు మనది ఆ ఫర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, 10 టైమ్స్ రన్ అవుతుంది. అయ్యాక అది బ్రేక్ అవుతుంది. బట్ ఇప్పుడు సో అలానే ఇప్పుడు ఈ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క స్క్వేర్ రూట్ టైమ్స్ రన్ అవుతుంది. అప్పటి వరకు మనకు ఒకవేళ మనకి ఎంత ఇచ్చాడు అనుకోండి, సో ఒక 2 KB మాత్రమే స్టోరేజ్ ఇచ్చాడు. బట్ అది 2 KB కన్నా ఎక్కువ తీసుకుంటుంది స్టోరేజ్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మెమరీ లిమిట్ అని ఎక్సిడ్ అని వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ 10 టైమ్స్ రన్ అవుతుంది కదా ఈ ఫర్ లూప్ని, ఈ 10 టైమ్స్ కన్నా ఇంకా రెడ్యూస్ చేయాలి. ఎలా చెప్తానో వినండి.
సో ఇప్పుడు ఈ 100 ఉంది కదా, సో ఈ 100కి నేను ఏం చేస్తున్నా అంటే 1 ఇక్కడ తీసుకుంటున్నా, ఇక్కడ 100 అని తీసుకుంటున్నా. సో లెఫ్ట్లో 1 తీసుకున్నా, రైట్లో వచ్చేసి 100 తీసుకున్నా అనమాట. సో ఇప్పుడు దీన్ని 1 నుంచి 100 మిడిల్ ఏముంది మనకు 50 ఉంటుంది. సో ఇక్కడ మిడ్ ఈక్వల్ టు 50 అని తీసుకున్నా. సో ఇప్పుడు ఈ 50 ఉంది. సో 50 ఇంటూ 50 ఈక్వల్ ఎంత వస్తుంది? సంథింగ్ 2500 వస్తుంది. అంటే దీనికన్నా పెద్దగా ఉంది. ఈ 100 అనే స్క్వేర్ అనేది సో ఇక్కడైతే ఉండదు కంపల్సరీగా. సో ఇక్కడ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము? ఓన్లీ ఈ 50 మధ్యలో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మిడ్ ఉంది కదా, సో మిడ్ ప్లేస్లో ఇక్కడ రైట్ వచ్చేస్తుంది. అంటే రైట్ ఈక్వల్ టు 50 వస్తుంది. అండ్ మిడ్ ఏం తీసుకుంటాం? మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. అండ్ మిడిల్ ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ మళ్ళీ ఈ 50/2 తీసుకుంటాం అంటే 25. మళ్ళీ 25 ఇంటూ 25 అంటే ఎంత వస్తుంది? 625 వస్తుంది. సో ఇప్పుడు ఈ 625 ఉంది అంటే ఈ 100 కన్నా ఎక్కువనా తక్కువనా? ఎక్కువనే. కాబట్టి నెక్స్ట్ 100 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్కడ ఉండాలి? ఈ మిడిల్లోనే ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తాం? మళ్ళీ లెఫ్ట్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాము. అండ్ రైట్ ఈక్వల్ టు వచ్చేసి 25 అని తీసుకుంటాం. అండ్ మిడ్ ఉంది కదా, సో ఇక్కడ మిడ్ ఏం చేస్తాము? 25/2 అంటే అప్రాక్సిమేట్లీ 12 తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఉంది మళ్ళీ. సో 12 ఇంటూ 12 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 144 వస్తుంది. ఇప్పుడు ఈ 144 అనేది 100 కన్నా గ్రేటరే కదా. 100 కన్నా గ్రేటర్ అయినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం ఈ మిడిల్కి వెళ్ళాలి మళ్ళీ. సో అప్పుడు ఏమవుతుంది అంటే లెఫ్ట్ ఈక్వల్ టు కూడా 1 వస్తుంది. దాని తర్వాత రైట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 12 వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మిడ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 6 అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము? 6 ఇంటూ 6 36 అవుతుంది. ఈ 36 అనేది 100 కన్నా లెస్ అంటే 100 లెస్ దీన్ని తీసుకుంటాం. అంటే అంటే ఇక్కడ ఏంటిది? ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది ఈ మిడిల్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాం? మళ్ళీ ఇప్పుడు ఈ మిడ్ ఉంది కదా, సో మిడ్ ప్లేస్లో లెఫ్ట్ అని తీసుకోవాలి. అంటే లెఫ్ట్ ఈక్వల్ టు 6, రైట్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? మిడ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అప్పుడు? 12 ప్లస్ 6 12 ప్లస్ 6 అంటే ఎంత? 18/2 అంటే 9 వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాము? 9 ఇంటూ 9 ఎంత? 81. సో ఈ 81 అనేది లెస్ దెన్ 100 కాబట్టి లెఫ్ట్ ఈక్వల్ టు మళ్ళీ 9 తీసుకుంటాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ ఈక్వల్ టు 9 తీసుకుంటాము, రైట్ ఈక్వల్ టు 12 ఉంటుంది. అండ్ మిడ్ వచ్చేసి ఎంత ఉంటుంది మనకి ఇక్కడ? అండ్ మిడ్ వచ్చేసి ఎంత అనమాట ఇక్కడ? 9 ప్లస్ 12 21. సో 21/2 అంటే 10.5 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము? 10ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 10 ఇంటూ 10 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 100 వస్తుంది. అంటే ఈ 100 ఈక్వల్ టు 100 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పి మనం కన్ఫర్మ్ చేస్తున్నాం అనమాట. లేదు ఒకవేళ కాదు అన్నప్పుడు, కాదు అనే సిచ్యువేషన్లో ఉంటే ఎలా వస్తుందో చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 100 తీసుకున్నాం కదా, సో 100 ప్లేస్లో మనం 110 తీసుకున్నాం అనుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. రిపీట్ అయినా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మిడ్ వరకు సేమ్ వస్తుంది. సో ఇక్కడ మిడ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10 వచ్చేసింది. అండ్ రైట్ ఈక్వల్ టు 12 వచ్చింది. లెఫ్ట్ ఈక్వల్ టు 9 కదా. సో ఇప్పుడు ఇక్కడ 100 అంటే 100 లెస్ దెన్ 110. 100 లెస్ దెన్ 110 ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనము? ఇటువైపు వెళ్ళాలి. అంటే రైట్ సైడ్ వెళ్ళాలి. అంటే ఇది లెఫ్ట్ ఈక్వల్ టు 10 వస్తుంది. రైట్ ఈక్వల్ టు ఏమో 12 వచ్చేసింది. ఇప్పుడు మిడ్ ఎంత అవుతుంది? మిడ్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 12 ఇక్కడ మిడ్ వచ్చేసి ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ 11 ఇంటూ 11 ఈక్వల్ టు ఎంత? 121. సి 121 అనేది గ్రేటర్ దెన్ 110 కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? లెఫ్ట్ ఇంతే ఉంటుంది, రైట్ వచ్చేసి 11 వస్తుంది. అండ్ ఇక్కడ మిడ్ వాల్యూ అప్పుడు ఏం తీసుకుంటామంటే, సో ఇప్పుడు లెఫ్ట్ 10 వచ్చేసింది, రైట్ 11 వచ్చింది. మిడ్ ఏం తీసుకుంటాం మరి నువ్వు? 10.5. సో ఇక్కడ 10.5 అయితే తీసుకోలేము, ఓన్లీ ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటిది? 10 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది. అంటే ఈ కేసులో ఏం చేయాలి మనము? 110 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్పి మనము రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనము 110 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మనం ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేయాలి. సో ఇది. సో ఇక్కడ టోటల్ ఎన్ని స్టెప్స్ అయినా కౌంట్ చేద్దాం మనము. సో టోటల్ ఎన్ని స్టెప్స్ అయినా కౌంట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 1 ఇది, దాని తర్వాత ఇది వచ్చేసి 2 అంతేనా. సో దాని తర్వాత ఇది వచ్చేసి 3 స్టెప్స్. దాని తర్వాత మనం ఏం చేస్తాం? నెక్స్ట్ది 81 కాబట్టి ఇది 4th స్టెప్. దాని తర్వాత ఇది 6th స్టెప్.
దాని తర్వాత ఇదేంది, ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇది 7th స్టెప్. ఇంకొక కేసులో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇది ఎక్స్ట్రా కాబట్టి ఇక్కడ ఇది 9th సారీ ఇది 8th స్టెప్. సో టోటల్ ఇక్కడ మనం 110K మనకి ఎన్ని స్టెప్స్ వచ్చాయి, 8 స్టెప్స్ వస్తాయి. మనం ఒకవేళ ఫర్ లూప్ మెథడ్ తీసుకుంటే మనకి ఎన్ని స్టెప్స్ వస్తాయి, 10 or 11 స్టెప్స్ వస్తాయి అనమాట. సో 11 తీసుకుంటున్నా అంటే ఇక్కడ మనం ఎన్ని స్టెప్స్ రెడ్యూస్ చేసాము, 3 స్టెప్స్ రెడ్యూస్ చేసాం అనమాట. ఓన్లీ 110కి మాత్రమే మనం 3 స్టెప్స్ రెడ్యూస్ చేస్తాం. అదే ఒకవేళ 1100 అయితే సో మేబీ సమ్ అరౌండ్ 30 or 40 ఉండొచ్చు. ఒకవేళ 11,000 అయితే టు 400 అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ ఫర్ లూప్ కన్నా ఈ మెథడ్లో మనం చాలా స్టెప్స్ అయితే రెడ్యూస్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ మెథడ్ వాడుకొని మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ మెమరీ టైం లిమిట్ ఎగ్జిట్ ఉంది కదా, సో అదైతే సాల్వ్ అవుతుంది. ఎలా అంటే సో ఇక్కడ మనం ఫస్ట్ ఆ కోడ్ ఎలా రాయాలో ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే లెఫ్ట్ అని ఒకటి తీసుకుంటున్నాము. సో ఈ లెఫ్ట్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాము, 1 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకుంటున్నా, రైట్ తీసుకుంటున్నా. రైట్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నా, నెంబర్. దెన్ ఇక్కడ వైల్ లూప్ తీసుకోవాలి. మళ్ళీ ఈ వైల్ లూప్ ఏంటిది అంటే లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్తోనే ఉండాలి. సారీ, ఈ లెఫ్ట్ అనేది ప్రతిసారి రైట్ కన్నా తక్కువనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇన్సైడ్ వచ్చేస్తాం. ఇన్సైడ్లో మనం ఏం చేయాలి, మిడ్ అని తీసుకుంటున్నా. మిడ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 తీసుకోవాలి. దాని తర్వాత ఏంది, ఇఫ్ కండిషన్. ఇఫ్ మిడ్ ఇంటూ మిడ్ ఈక్వల్ టు నెంబర్ వస్తే, ఒకవేళ వస్తే అంటే ఇప్పుడు మనకు 100 కేసు ఇచ్చాడు కదా, 100 కేసులో మిడ్ అనేది 10 into 10 అవుతుంది. సో అలాంటి కేసులో వస్తే ఏం చేయాలి, రిటర్న్ ట్రూ తీసుకోవాలి. ఓకేనా. సో లేదు, అలా కేసు రాలేదు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఇఫ్ కండిషన్ అంటే లెఫ్ట్ ఏది, సో ఇఫ్ మిడ్ ఇంటూ మిడ్ లెస్ దెన్ నెంబర్ వస్తే, అంటే ఒకవేళ లెస్ దెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, లైక్ ఏ కేసు మనకు ఇప్పుడు, సో ఈ కేసు అనమాట, సారీ ఈ కేసు కాదు. సో లెస్ దెన్ నెంబర్ అంటే ఐ థింక్ సో దిస్ కేస్ అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తాము, మిడ్ 10 తీసుకున్నాము. ఓకే, ఇది కూడా కాదు. ఓకే, సో లెస్ దెన్ 10 అంటే ఈ కేస్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మిడ్ ఇంటూ మిడ్ 36 వచ్చింది. సో లెస్ దెన్ నెంబర్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము, లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, సారీ, సో లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ అని తీసుకుంటాం. లేదు, ఈ కేసు రాలేదు. సో గ్రేటర్ దెన్ వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ మిడ్ ఇంటూ మిడ్ గ్రేటర్ దెన్ నెంబర్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, రైట్ ఈక్వల్ టు మిడ్ అని తీసుకోవాలి. అండ్ ఇక్కడతో ఈ ఫర్ లూప్ ఎండ్ చేయాలన్నమాట. సారీ, ఇక్కడతో ఈ వైల్ లూప్ అనేది ఎండ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడతో ఎండ్ చేయాలి. ఒకవేళ సో ఇదంతా రన్ అవుతుంది. రన్ అయ్యాక బయటకు వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ రిటర్న్ అవ్వలేదు అనుకోండి, సో రన్ అయ్యాక బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ అవుట్ సైడ్లో రిటర్న్ ఫాల్స్ చేయాలి. పర్ఫెక్ట్ స్కోర్ అయితే ఆ వైల్ లూప్లోనే అది రిటర్న్ అవుతుంది. లేదు అంటే మాత్రం ఈ వైల్ లూప్ బయటకు వచ్చేసి ఫాల్స్ అని చెప్పి రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కోడ్ రాసి చూద్దాము, ఎలా వర్క్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఆల్రెడీ ఈ కోడ్ అంతా కామెంట్లోకి వేసుకున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనకు, సో ఫస్ట్ మనకి ఇది లెఫ్ట్ ఈక్వల్ టు ఎంత, 1 అని తీసుకున్నాము. దాని తర్వాత రైట్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాం మనం ఇక్కడ, నెంబర్. సో నెంబర్ తీసుకున్నా. దాని తర్వాత వైల్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అని తీసుకుంటున్నాం. ఓకేనా. ఓకే, దెన్ ఈ మిడ్ ఈక్వల్ టు బ్రాకెట్స్లో లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 తీసుకుంటున్నాం. ఓకేనా. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇఫ్ మిడ్ ఇంటూ మిడ్ ఈక్వల్ టు నెంబర్ వచ్చింది. సో వస్తే ఏం చేయాలి, రిటర్న్ ట్రూ తీసుకుంటున్నా. లేదు, రిటర్న్ రాలేదు, లెస్ దెన్ వచ్చింది. అంటే ఇఫ్ మిడ్ ఇంటూ మిడ్ లెస్ దెన్ నెంబర్ వస్తే ఏం తీసుకోవాలి మనం ఇక్కడ, లెస్ దెన్ వస్తే అంటే ఈ కండిషన్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ అని తీసుకుంటాం. సో లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ అని తీసుకున్నా. ఓకేనా. లేదు, ఈ కండిషన్ రాలేదు. అప్పుడు ఏమొస్తుంది, ఇఫ్ మిడ్ ఇంటూ
మిడ్ గ్రేటర్ దెన్ నెంబర్ వచ్చింది. సో అప్పుడు ఏం తీసుకుంటాం మనము, రైట్ ఈక్వల్ టు మిడ్ అని తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఈ ఫైల్ బయటకు వచ్చాక మనం ఏం చేయాలి, రిటర్న్ ఫాల్స్ చేయాలి. ఓకే, రిటర్న్ ఫాల్స్. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాము. ఓకేనా. ఓకే, మనకి ఇక్కడ టైం లిమిట్ ఎక్సీడ్ వస్తుంది. ఎందుకో చెప్తా వినండి. సో ఇక్కడ ఈ లెఫ్ట్ ప్లస్ రైట్ తీసుకున్నాం కదా, ఈ లెఫ్ట్ ప్లస్ రైట్ అనేది ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫ్లోటింగ్ వాల్యూ అనేది మిడిల్ క్లాస్ అవుతుంది. సో మనం యాక్చువల్గా అక్కడ తీసుకోవాల్సింది ఏంటిది, ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. కాబట్టి ఇది అలా రూప్ రన్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనకు టైం లిమిట్ ఎక్సీడ్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం సింగిల్ తీసుకున్నాం కదా, ఇక్కడ సింగిల్ బదులు డబల్ డివిజన్ తీసుకున్నాం. సో యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది, ఓన్లీ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ డబుల్ డివిజన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. సో ఇది వర్క్ అవుతుందో తెలుస్తుంది మీకు. అయినా కానీ మనకి ఇంకా టైం లిమిట్ ఎక్సీడ్ అనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ లాస్ట్ కేసులో ఏమొచ్చింది, 10 and 11 వచ్చింది కదా. సో ఇప్పుడు 10 లెస్ దెన్ 11 వస్తుంది అండ్ మిడ్ వచ్చేసి ఎంత, సంథింగ్ 10 వస్తుంది. సో కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి మనము, 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని తీసుకోవాలన్నమాట. సో అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ 10 లెస్ దెన్ అని తీసుకున్నాము అండ్ ఇక్కడ మిడ్ ఉంది కదా. సో ఇక్కడ లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మిడ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం కదా. ఆల్రెడీ 10 అనేది మనం కేస్ చెక్ చేసేస్తాం. అప్పుడు చెక్ చేసినప్పుడు అది కరెక్ట్ అవుతూనే కదా వర్క్ అవ్వాలి, లేదంటే కాదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, మిడ్కు ఇప్పుడు లెఫ్ట్కి అసైన్ చేసేటప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అని తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ప్లస్ 1 అని తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మిడ్తో చెక్ చేసాం. సో వర్కౌట్ మిడ్తో చెక్ చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలే. సో అప్పుడు ఏం చేయాలి, ప్లస్ 1 అని తీసుకోవాలి. ఓకేనా. సో దాని తర్వాత ఏం చేయాలి, మిడ్ -1 అని తీసుకోవాలి ఇక్కడ రైట్కి. ఎందుకంటే ఇక్కడ రైట్ ఉంది కదా. సో ఇప్పుడు ఇది లెఫ్ట్. సో లెఫ్ట్కి ఇక్కడ నుంచి వెళ్తాం కాబట్టి +1 అని తీసుకున్నాం. రైట్ ఇది కదా. సో ఇక్కడ సైడ్ వెళ్తాం కదా. సో అప్పుడు -1 అని తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేద్దాము. 100% ఇది వర్కౌట్ అవుతుంది. సో చూద్దాం. యా, ఇప్పుడు ఇది వర్క్ అయింది అనమాట. సో ఇప్పుడు ఇది సబ్మిట్ చేసి చూద్దాము. సో ఇప్పుడు ఇందాక వచ్చిన నెంబర్కి ఇది వర్క్ అవుతుందో లేదో తెలిసిపోతుంది ఈజీగా. యా, ఇది 100% సి ఇదైతే 100% బీట్ చేసేసింది అనమాట. సో ఇట్లా 0 millisecondsలోనే. ఎందుకంటే ఇందాక వచ్చిన నెంబర్కి ఇది చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. అందుకనే ఇది 100%ని రన్ టైం బీట్ చేసింది అండ్ తక్కువ ఇది 54% దేన్ని బీట్ చేసింది. ఓకే, ఇది 100% అయితే బీట్ చేసేసింది అనమాట ఈ కోడ్. సో ఇది కోడ్ అనమాట దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్కి. ఐ థింక్ ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం రాసిన కోడ్ ఉంది కదా, ఇది బైనరీ సెర్చ్ కోడ్ అనమాట. సో మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. దాని తర్వాత ఏం చేయాలి, దాన్ని ఇంకేమైనా ఆప్టిమైజ్ చేయొచ్చా లేదా అని చెప్పి బాగా అబ్జర్వ్ చేసి దాన్ని అప్పుడు సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేస్తుందంటే మీ యొక్క లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేదు నువ్వు డైరెక్ట్గా ఆప్టిమైజ్డ్ వేకి వెళ్తానంటే పక్క నీకు లాజిక్ బిల్డింగ్ అనేది అస్సలు ఇంప్రూవ్ అవ్వదు. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాం, ఫస్ట్ ఆ ఫర్ లూప్ తీసుకున్నాం. ఆ ఫర్ లూప్ తర్వాత ఏం చేసాము, అది టైం లిమిట్ ఎక్సిట్ ఆర్ మెమరీ లిమిట్ ఎక్సిట్ అని ఇచ్చింది. ఇచ్చాక ఏం చేసాం మనము, ఈ వైల్ లూప్ కండిషన్ ఈ బైనరీ స్విచ్ కోడ్ అనేది రాసాం అనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, ఫర్ లూప్ అంటే ఏంది, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. వైల్ లూప్ అంటే ఏంది, ఆప్టిమైజ్డ్ వే అప్రోచ్ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫర్ లూప్ తీసుకున్నాకనే ఈ వైల్ లూప్ కండిషన్ అనేది ఐడియా వచ్చింది. లేకపోతే డైరెక్ట్ అయితే రాదు కదా. ఈ ప్రాబ్లం అయితే నీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కనుక కింద లైక్ బటన్ హిట్ చేయి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఏ పార్ట్ అర్థం కాలేదో ఆ పార్ట్ని కింద మెన్షన్ చేయండి. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.